మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు నాగేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. సుందర్ గారు, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్, మనతో పాటు జాయిన్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వందన్ కుమార్ గారు, జిహెచ్ఎంసీ అడిషనల్ రిటైర్డ్ కమిషనర్. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అందరికీ. రైట్, ముందుగా వందన్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. వందన్ కుమార్ గారు, గతంలో అంటే మీరు ఉన్నప్పుడు ఇప్పుడు రెండు తేడాలు కనిపిస్తున్నాయి. సో జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు అక్రమ కట్టడాలని కూల్చివేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అప్పుడు కూడా ఇన్కన్వెన్షన్ జోలికి పోవడం జరిగింది. అక్రమ కట్టడం బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో కొంత ఉంది, బఫర్ జోన్లోనే కొంత ఆక్యుపై చేయడం జరిగింది. సో అక్రమంగా చెరువును కబ్జా చేసి ఆక్రమించి కన్వెన్షన్ కట్టారు అన్న ఆరోపణలు వచ్చాయి. సరే, కోర్టుకు వెళ్ళారు. బట్ ఇప్పుడు పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. సో ఈ పరిస్థితి అంటే దీన్ని ఎందుకంటున్నా అంటే పొలిటికల్ కామెంట్స్ని ఒక్కసారి చూస్తే గనక ఈ మధ్య కాలంలో జన్వాడ ఫామ్ హౌస్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ కూలిన తర్వాత జన్వాడ ఫామ్ హౌస్కి లైన్ క్లియర్ అయింది అనుకోవాలా? అసలు ఏంది పరిస్థితిని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, ఎట్లా చెప్తారు? ముందుగా హైడ్రా అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి మనం అభినందనలు తెలియజేయాలండి. అయితే జిహెచ్ఎంసీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్లో ఈ డెమాలిషన్ స్క్వాడ్స్ అలాగే ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్ గా ఆయా కార్పొరేషన్లో లేకపోతే ఆయా సంస్థలలో ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉండేది. అంటే ప్రతి మున్సిపాలిటీ, ప్రతి అర్బన్ లోకల్ బాడీకి ఒక పొలిటికల్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ, అంటే ఇమ్మీడియట్ గా ఉండే ప్రాబ్లం అనమాట అది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేక వాళ్ళ ద్వారా ఇంకా పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఆ ప్రాబ్లం ని పూర్తిగా సాల్వ్ చేయలేకపోవటం అనేది వాస్తవమే చాలా విషయాల్లో, అన్ని కాదు కొన్ని విషయాలలో. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏమో కానీ మొత్తానికి ప్రభుత్వం హైడ్రా అనే ఒక మంచి వ్యవస్థని రూపొందించింది. ఇవాళ దానికి చాలా రెస్పాన్స్ ఉంది, పబ్లిక్ లో కూడా చాలా అప్రిషియేషన్ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి కన్వెన్షన్ అనేది ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తున్నారు. కన్వెన్షన్ అనే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ మీద దృష్టి పెట్టడమే కరెక్ట్ అనమాట. అది ఎప్పుడు చేయాల్సింది. అసలు ఆఫీసర్ ఎప్పుడైనా కానీ, ఇంతకుముందు మీరు చెప్పినారు, మీరు ఇంట్రడక్షన్ లో కూడా అన్నారు, చిన్న చిన్న పేదవాళ్ళే లేకపోతే చిన్న చిన్న గుడిసెలు లేక అవి మాత్రమే తీసేవాళ్ళు. వాస్తవం అది. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేకపోగా వాళ్ళకి జరిగే అన్యాయం కూడా చాలా దారుణంగా ఉండేది. అది వాస్తవం. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్నది ఈ వ్యవస్థ, ప్రస్తుతం హైడ్రా చేస్తున్నటువంటి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు అందరూ చూస్తున్నారు. మీడియా ద్వారా కానివ్వండి, ఇతరత్ర అనేక రకాలుగా ప్రత్యక్షంగా చూస్తున్నారు. చాలా పర్ఫెక్ట్ వర్క్ జరుగుతూ ఉంది. హైడ్రాని ఉపయోగించుకోవటమే కాదు, దానికి మంచి ఆఫీసర్ వేశారు. రంగనాథ్ వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకుంటేనే మిగిలిన వాళ్ళు ఎలర్ట్ అవుతారు. ఇప్పుడు ఇవే కాకుండా అంటే ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్ యాంగిల్లో ఉన్నాయి. ఇవి కాకుండా చాలా పెద్ద పెద్ద లేఅవుట్లు ఉంటాయి, ఇంకా లేఅవుట్లు ఉంటాయి, అలాగే చెరువులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మీరు విజువల్స్ లో చూపించారు కొన్ని ఏకంగా యూనివర్సిటీ కట్టించినట్టుగా. అసలు ఇవి చాలా దారుణం అండి. ఇలాంటివన్నీ ఏం లేదు. దీనికి ప్రభుత్వం కనుక ఏ రకమైనటువంటి ఒత్తిడికి లోను కాకుండా, మరి ముఖ్యంగా ఈ మధ్య చూశాను నేను, ఏది మన జూబ్లీ హిల్స్ లో ఒక పార్క్ విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పొలిటీషియన్సే ఎంటర్ అయ్యి దానికి ఏం చేశారు, చివరికి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఒకటి ఫైల్ చేయించారు. యాక్చువల్ గా అది అందరికీ తెలుసు దాని వెనక ఎవరు ఉండారనేది. ఇప్పుడు ఎవరైతే దానికి ఇష్టం లేదో వాళ్ళని ప్రోత్సహించి చక్కగా కేసులు పెట్టించారు. ఇట్లాంటి దడవకూడదండి. ఇట్లాంటి దడిస్తే మాత్రం ఇలాంటి వాటి చిన్న చిన్న వాటికి మనం అడుగు గనక వెనక్కి అడిగేస్తే హైడ్రా యొక్క ఉద్దేశం మొత్తం దెబ్బతింటుంది. బట్ వందన్ కుమార్ గారు, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు, అంటే ఇట్లాంటి ఒక బుల్డోజర్ యాక్షన్ చర్యలు తీసుకున్నప్పుడు, సో ఇది అట్లనే కనిపిస్తుంది. ఒక బుల్డోజర్ యాక్షన్ ప్లాన్ మాత్రం కన్వెన్షన్ మీద కనిపించింది. సో దీని విషయంలో చూసుకుంటే గనక ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు. అక్రమంగా ఎవరైతే కబ్జాలు చేసి ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళని వదిలిపెట్టేది లేదన్నది ఒక సంకేతం మాత్రం హైడ్రా నుంచి పోతుంది అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా అలాంటి సంకేతమే ఉండాలి. అలాంటి సంకేతం ఉంటేనే మిగిలిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడాలి. ఏంటంటే మొత్తం జిహెచ్ఎంసీలో ఇది దాదాపుగా
ఒక 1.2 crore పాపులేషన్ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉమ్, దాదాపుగా 650 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నటువంటి ఏరియా. ఉమ్, ఇది ఒక జిహెచ్ఎంసీ అబ్జర్వ్ చేయడం అనేది, ఆ సర్కిల్స్ అబ్జర్వ్ చేయడం అనేది జరగకపోవచ్చు. ఓకే. దీనికోసం ప్రత్యేకంగా ఓఆర్ఆర్ వరకు లిమిట్స్ లో హైడ్రా నిర్మించడం అనేది చాలా మంచి ఉద్దేశం, బాగుంది ఇది. ఉమ్, దీన్ని ఇంకా బాగా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. Hmm. పోలీసు దానికి సపోర్ట్ చేసే పోలీస్ కానివ్వండి, దానికి సపోర్ట్ చేసే ఇతర ప్లానింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్స్, సర్వే ఆఫీసర్స్, వీళ్ళందరినీ సర్వే చేసి చాలా మంచి పని జరుగుతుందండి. ఇది ఇలాగే ఉండాలండి యాక్షన్. ఎప్పుడు కూడా సర్ప్రైజ్ గా ఉండాలి. ఆ యాక్షన్ కూడా పెద్ద పెద్ద వాటి మీదనే ఉండాలి. చిన్న చిన్న వాళ్ళ మీద, గుడిసెల మీద చేస్తే ఏమొస్తుందండి? దానివల్ల పెద్దగా ఏమి ప్రయోజనం కూడా ఉండదు. ప్రభుత్వానికి కూడా దీనివల్ల చాలా మంచి పేరు వస్తుంది. మీరు పబ్లిక్ లో, నేను గ్రౌండ్ లెవెల్లో వింటున్నాను, ఇలాంటి ప్రభుత్వానికి చాలా మంచి పేరు ఉంది. ఈ విషయంలో నేను కొద్ది రోజుల క్రితం, ఒక 5-6 రోజుల క్రితం పేపర్లో కూడా చదివాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా నేనేమి ఇంటర్ఫియర్ కాను, దానికి ఆ సంస్థకు ఉండే అధికారాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారన్నారు. చాలా అది మంచి స్టేట్మెంట్. ఎందుకంటే మన దగ్గర లా మేకర్సే లా బ్రేకర్స్, అది అందరికీ తెలుసు. అవును, అవును. అలాంటి లా బ్రేకర్స్ ని కంట్రోల్ చేయాలంటే సర్ప్రైజ్ గా ఇప్పుడు హైడ్రా ఏ రకంగా పనిచేస్తుందో, ఒక ఎన్కన్వెన్షన్ కాదండి, ఒక యూనివర్సిటీ కాదు, అలాగే కొన్ని చెరువులు అయితే కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినాయి. తద్వారా ఏమైపోయింది, భూమి రీఛార్జ్ కాకుండా పోతుంది. తద్వారా ఇప్పుడు 50 అంతస్తుల అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, అవును, ఫ్లోర్స్ వస్తున్నాయి. వాటికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయండి? చెరువులు లేకపోతే. అవును, చెరువుల్లో వాటర్ ఉంటేనే కదా దాన్ని రీఛార్జ్ అయ్యి భూమి రీఛార్జ్ అయ్యేది. అవును. అది రీఛార్జ్ కాకపోతే ఇన్ని చేయాలి. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టు సిటీని పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవుటర్ వరకు కూడా సిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడిక్కడే 50 ఫ్లోర్లకు 30 ఫ్లోర్లకు పర్మిషన్స్ ఇస్తుంటే మీరు అన్నట్టు గ్రౌండ్ లో వాటర్ లెవెల్ లేవు ఒకవైపు, ఇంకోవైపు చెరువులని కబ్జాలు చేసినటువంటి పరిస్థితి. సో సిటీని కూడా అవుటర్ చుట్టుపక్కల కూడా పెంచితే కొంత బెనిఫిట్ ఉంది. అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ కూడా అంతరాయం ఉండకుండా ఉంటుంది. ఐ థింక్ దిస్ ఇస్ మై వ్యూ, నా అబ్జర్వేషన్ ప్రకారం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ చూశాను ముఖ్యమంత్రి గారిది. శాటిలైట్ టౌన్షిప్ని ప్రమోట్ చేస్తాము, వాటిని బాగా ఎంకరేజ్ చేస్తాము. ఎస్, అవన్నీ వస్తున్నప్పుడు సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత సౌత్ ఇండియాలో ఇవాళ హైదరాబాద్ ఒక మంచి చాలా గ్లోబల్ సిటీగా మారింది. ఇంత మంచి సిటీలో ఎవరు తోచినట్టుగా వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పార్టీలను లేదా ఇంకోటో వాళ్లే లాను బ్రేక్ చేస్తూ ఉంటే ఎలాగండి? కాబట్టి హైడ్రాని మాత్రం అందరూ అప్రిషియేట్ చేయాలండి. దాన్ని నిరోధించకూడదు. దాన్ని ఏ రకంగానూ కూడా మనం కంట్రోల్ చేయడానికి అసలు ప్రయత్నించకూడదు. అయితే ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పిన దాంట్లో నోటీస్ ఇవ్వకుండా కొట్టారని నాగార్జున గారు కోర్టుకు వెళ్ళారని అంటున్నారు. యాక్చువల్ గా అది ఇప్పుడు నుంచి సమస్య కాదు. అది 2014 నుంచి నడుస్తున్న ఇష్యూ అది. ఆనాడు ఒకసారి టచ్ చేయటం, మళ్ళీ వెనకపోవటం కాబట్టి ఆయనకి కొత్తగా ఇంకా నోటీస్ ఇచ్చేది ఏంటంటే ఆయనకు తెలియదు. ఆల్రెడీ ఆక్రమించిన సంగతి ఆయనకి తెలుసు. అప్పుడే కదా ఒకసారి ఒక జిహెచ్ఎంసీ సంస్థ వచ్చి టచ్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిన సిచ్యువేషన్ లో ఆయనకి తెలీదా అది ఉండాలా ఉండకూడదు అనేది? అదొకటే కాదండి, ఇలా ఉంటే చాలా. వీళ్ళంతా పెద్ద వాళ్ళ పేరు మీద వాళ్ళ సాగినంత కాలం బాగానే సాగుతుంది. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో వందన్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఇట్లాంటి సందర్భాల్లోనే అప్పుడు వీళ్ళని వెనకేసుకొచ్చింది ఎవరు, వీళ్ళని కాపాడింది ఎవరు, ఇప్పుడు అవుట్ రేట్ గా డెసిషన్ తీసుకుంటున్నది ఎవరు అన్నది ఒక పాయింట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఎవరు అంతే కదా. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, లా మేకర్సే లా బ్రేకర్స్ అయినంత కాలం ఇదిగో ఇలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మంచి ఒక సంస్థను రూపొందించారు వారు. దీనికి ఇచ్చినటువంటి ప్రయారిటీ, దీనికి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యతని ఏ మాత్రం తగ్గించకుండా దీన్ని ఇలా కంటిన్యూ చేస్తే పబ్లిక్ విల్ హ్యాపీ అండి. అన్నిటికీ మించి హైదరాబాద్ చాలా చక్కగా బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది. బోల్డ్ అంత సైట్ మనకి చేతికి, బోల్డ్ అంత ప్రభుత్వానికి కావాల్సినటువంటి ల్యాండ్ చేతిలోకి వస్తుంది. ఎక్కడ ఏ పని చేయాలన్నా ప్రభుత్వానికి అవకాశం దొరుకుతుంది. అందులో హైదరాబాద్ లాంటి ప్లేసు ఎంతో ఇవాళ కోట్ల రూపాయలు విలువైనవి. మీరు ఇప్పుడు ఎక్కడైతే పాపులేషన్ గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాగా ఉన్నాయి ఇవి, ఏది ఆక్రమణలో. ఉదాహరణకి ఇప్పుడు మనం కూకట్పల్లి, మియాపూర్, ఇప్పుడు ఈ ఏరియా ఉంటుంది. ఆ ఏరియా విపరీతమైనటువంటి పాపులేషన్, చాలా గజిబిజిగా ఉండే ఏరియా. మీరు బాగా తరచి చూస్తే ఆ ఏరియాలో చాలా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి